ఇది ఐక్యూ 15. ఈ ఫోన్ మన దగ్గరకు వచ్చి కూడా ఒక 2 months పైన అయిపోతుంది. ఈ ఫోన్ రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాం. ఆ రివ్యూ పోస్ట్ చేసేదాకా ఇది నేను నా పర్సనల్ ఫోన్గా యూజ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా వేరే ఫోన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా పర్సనల్ ఫోన్గా యూజ్ చేసుకోవాలి కాబట్టి నాకు కుదరలేదు. అందువల్ల రివ్యూ అయిపోయిన కొన్ని రోజులకి ఈ ఫోన్ నేను మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. వీడి పేరు సాయి కృష్ణ. మన కెమెరా శాంపుల్స్లో వీటిలో మీరు చూసే ఉంటారు. సో వీడికి ఇచ్చేసాను ఫోన్ని. ఒక 1 month పైనే దీన్ని వీడు పర్సనల్ ఫోన్గా యూజ్ చేసుకున్నాడు. సో ఈ 2 monthsలో ఈ ఫోన్తో మాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఈ ఫోన్ రివ్యూ పోస్ట్ చేసినప్పుడు దీనిలో కొన్ని ఇష్యూస్ చెప్పా. కెమెరాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని, పోర్ట్రేట్ షాట్స్ కొంచెం గ్రే స్టోన్లో వస్తున్నాయని, వీడియో డిపార్ట్మెంట్లో కొన్ని ఇష్యూస్, ఇట్లా చాలా ఇష్యూస్ చెప్తున్నాను కదా. అవన్నీ సెట్ అయినాయా లేదా ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఇది రివ్యూ వీడియో కాదు, ఇది ఒక ఓనర్షిప్ రివ్యూ అనుకోవచ్చు, లాంగ్ టర్మ్ రివ్యూ అనుకోవచ్చు. ఒక 2 months యూజ్ చేసిన తర్వాత మేము ఇస్తున్న రివ్యూ. సో ఫస్ట్లీ బిల్డ్ క్వాలిటీ. ఈ ఫోన్ మేము కేస్ లేకుండా యూజ్ చేసాం. సో ఇది కంప్లీట్ గ్లాస్ బాడీతో వస్తుంది, చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ నీకు ఎలా అనిపించింది? అసలు నాకు హెవీగా అనిపించింది. ఫస్ట్ పట్టుకుంటే బాగా బరువు అనిపిస్తుంది. చిటికినేలతో పట్టుకుంటే చూడండి నా చేతికి ఎంత పొడుగు ఉంది. అది యాక్చువల్గా అది 225 grams వెయిట్ ఉంటుంది. కొంచెం బల్కీగానే ఉంటుంది. ఆ ప్రీమియంనెస్ ని మీరు ఫీల్ అవుతారు. అండ్ ఫోన్ ఎప్పుడైనా నీ చేతుల నుంచి కింద పడిందా? నా దగ్గర నుంచి ఒక 3-4 times కింద పడింది. బ్యాక్ సైడ్ పడినప్పుడు ఇక్కడ చిన్న గీతలాగా వచ్చింది, క్రాక్ వచ్చింది, కెమెరా దగ్గర క్రాక్ వచ్చింది. ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాను. దాని తర్వాత చుట్టూరు అల్యూమినియం ఫ్రేమ్ సైడ్ ఏమన్నా పడిందంటే అక్కడ డెన్స్ పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఫ్రేమ్ మీద అయితే 2 డెంట్స్ పడ్డాయి. అండ్ పెయింట్ ఎక్కడ లేసింది? ఇక్కడ పెయింట్ కొంచెం పెయింట్ లేసింది. సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఏం జరగల, బానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే బానే ఉంది. అండ్ ఐపీ రేటింగ్ ఇది IP68+69 రేటింగ్ తో వస్తుంది. సో ఎప్పుడైనా వాటర్ లో తడవడం గానీ, వాటర్ లో పడేయడం గానీ, వాన్ లో తడవడం గానీ ఎప్పుడైనా జరిగిందా? వాన్ లో తడిచినప్పుడు వాడాను, బాగానే పనిచేస్తుంది. ఇంకంతే. నేనైతే స్విమ్మింగ్ పూల్ లో గానీ బయట వాటర్ లో తడపడం గానీ నేనేం చేయలేదు. మీరు ఏమన్నా చేస్తుంటే నాకు తెలియదు. బాత్రూమ్ లో తీసుకోవాలి కదా. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ హాలో లైట్ ప్రొవైడ్ చేశారు. ఈ కెమెరా మాడ్యూల్ చుట్టూ హాలో లైట్ తీసుకొచ్చారు. ఇది ప్రీవియస్ జనరేషన్ ఐక్యూ 13 లో కూడా ఉంది. కాకపోతే దానిలో హాలో లైట్ అనేది పైకి వచ్చి ఉంటుంది, కెమెరా మాడ్యూల్ మీద ఉంటుంది. దీనిలో ఏం చేశారంటే కెమెరా మాడ్యూల్ వెనక్కి తీసుకెళ్లారు. సో ఈ హాలో లైట్ నువ్వు ఎప్పుడైనా యూజ్ చేసావు? అసలు నేను దీన్ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇండికేషన్ కోసంగా యూజ్ చేశాను. కానీ కొన్ని యాప్స్ కి నోటిఫికేషన్ వస్తుంది కదా, అక్కడ కూడా వస్తుంది. కానీ నేను అంతగా బాల్ పెట్టను, ఇలా పెడతాను కాబట్టి అంతేం కనపడదు. కానీ నాకు ప్రీవియస్ జనరేషన్ బయటకు వచ్చింది నచ్చింది, ఎందుకంటే బాగా తెలుస్తుంది లైటింగ్. దీనికి అసలు తెలియటం. దీనిలో ఏంటంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంది, లైట్ ఇండస్ట్రీ చాలా తక్కువ ఉంది. సో మీకు బ్రాడ్ లైటింగ్ కండిషన్ లో మాత్రం అసలు అక్కడ లైట్ గ్లో అవుతున్న విషయం మీకు కనపడదు. ఫోన్ సైడ్ కి తిప్పితే ఆ లైన్ బట్టి అర్థం అవుతుంది, కానీ మీకు ఆ గ్లో అనేది మీకు డే టైమ్ లో కనిపించదు. బట్ నైట్ టైం చీకట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మీకు లైటింగ్ బాగానే కనిపిస్తుంది. సో లైట్ ఇంటెన్సిటీ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.85 inches 2K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది సామ్సంగ్ M14 LED ప్యానల్ యూజ్ చేశారు. ఇదే ప్యానల్ మీరు iPhone 17 సిరీస్ లో చూడొచ్చు. అండ్ ఇది LTPO ప్యానల్ తో వస్తుంది. సో అసలు డిస్ప్లే యూజ్ చేసినప్పుడు, ఫస్ట్ టైం డిస్ప్లే యూజ్ చేసినప్పుడు అసలు నీకు ఎలా అనిపించింది? ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తావు? యానిమే చూస్తూ ఉంటాను, బాగా కలర్ఫుల్ గా బాగా కనిపించింది. అలాగే యూట్యూబ్ లోకి వెళ్ళి నేను ఎక్కువగా వీడియో సాంగ్స్ బాగా ప్లే చేస్తూ ఉంటాను. కలర్స్ చాలా వైబ్రెంట్ గా వస్తున్నాయి. డిస్ప్లే ఫుల్ సాటిస్ఫైడ్, ఎందుకంటే సామ్సంగ్ ప్యానల్ కాబట్టి. సో డిస్ప్లే ప్యానల్ అయితే చాలా ప్రీమియం ప్యానల్. మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ లో అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. కలర్స్ కానీ ఆ వైబ్రెన్స్ కానీ చాలా బూస్టెడ్ కలర్స్ వస్తుంటాయి. అట్లని ఓవర్ ద టాప్ కలర్స్ అయితే కనిపించవు. స్కిన్ టోన్స్ అన్ని ఆరెంజ్ గా చేసేయడం ఇట్లాంటి కలర్స్ కనిపించవు. మీ కలర్స్ ట్రూ టోన్ లోనే ఉంటాయి, బట్ వైబ్రెంట్ సాచురేటెడ్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో డిస్ప్లే మీకు వంగబట్టడానికి లేదు, చాలా బాగుంటుంది. బట్ బ్రైట్నెస్ కంపెనీ క్లెయిమ్ చేయడం ఇది పీక్ బ్రైట్నెస్ 6000 nits పీక్ బ్రైట్నెస్ చెప్తున్నారు. సో మన టెస్టింగ్స్ లో ఎంత బ్రైట్నెస్ వచ్చింది అనేది నేను రివ్యూ వీడియోలో పోస్ట్ చేశాను, అక్కడ ఒకసారి చెక్ చేయండి. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే రియల్ లైఫ్ లో డిస్ప్లే ఇండోర్ లో యూజ్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? అవుట్డోర్ విజిబిలిటీ ఎలా అనిపించింది? ఇండోర్ లో వాడేటప్పుడు నేను బ్రైట్నెస్ ఒక 20% కావాలని తగ్గించాను, ఎందుకంటే అంత బ్రైట్నెస్ అవసరం లేదు కాబట్టి. అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు సూపర్ గా ఉంది. అసలు సన్ లైట్ నేరుగా పడినా గానీ బాగా కనిపిస్తుంది. ఇండోర్ బ్రైట్నెస్ మోర్ దెన్ చాలా ఎక్కువ వస్తుంది. ఇండోర్ లో మీరు ఖచ్చితంగా బ్రైట్నెస్ తగ్గించుకుంటారు, అంత ఎక్కువ వస్తుంది. బట్ అవుట్డోర్ లో సన్లైట్ విజిబిలిటీ మాత్రం మేము సాటిస్ఫైడే. బట్ ఎప్పుడైనా అవుట్డోర్ లో కెమెరాస్ యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బ్రైట్నెస్ డ్రాప్ అవడం అట్లాంటివి ఏమైనా చూసావా? ఒక 2-3 minutes అలా ఉంటది. మనం పక్కన పెట్టేసి 2-3 minutes తర్వాత ఓపెన్ చేస్తే నార్మల్ అయిపోతుంది. మేము కెమెరా శాంపుల్స్ కాటికి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్ తగ్గిపోతుంది కొంచెం. ఒక 5 minutes అలా పక్కన పెట్టేసామంటే మళ్ళీ నార్మల్ బ్రైట్నెస్ వచ్చేస్తుంది. సో సన్లైట్ విజిబిలిటీ కానీ, బ్రైట్నెస్ కానీ, డిస్ప్లే ప్యానల్ కానీ మనం అస్సలు డిసప్పాయింట్ చేయదు. అండ్ కమింగ్ టు సౌండ్, ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. దీనిలో డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఉండవు. సో అసలు స్టీరియో స్పీకర్ క్వాలిటీ ఎలా అనిపించింది? అవుట్డోర్ లో ఫుల్ సౌండ్ పెట్టుకుంటాను, కానీ ఇండోర్ కి వస్తే దాన్ని కూడా తగ్గిస్తాను నేను. చాలా ఎక్కువ అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్ ఉంటుంది, కాకపోతే ఆడియో క్వాలిటీ అనేది నాకు ఇంకొంచెం బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆ ప్రైస్ లో నేను వేరే ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా టెస్ట్ చేశాను కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఎందుకో ఆ క్వాలిటీ, ఆడియోలో క్వాలిటీ కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ సౌండ్ క్వాలిటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సౌండ్ లౌడ్ గా వస్తుంది. అండ్ స్టీరియో ఎఫెక్ట్ కూడా దీనిలో బాగానే ఉంది. అండ్ బ్యాటరీ ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
అండ్ 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు కానీ వైర్లెస్ ఛార్జర్ తీసుకురాలా. మీకు దీన్ని ఛార్జ్ చేయాలంటే వైర్లెస్ ఛార్జర్స్ ఎక్కడ దొరకవు 40 వాట్స్. బట్ బాక్స్ లో ఇచ్చిన 100 వాట్స్ ఛార్జింగ్ తో ఛార్జ్ చేస్తే మాత్రం ఇంచుమించుగా ఒక 45 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. మాక్సిమం ఛార్జింగ్ అంతసేపు ఏం పెట్టను, ఒక హాఫ్ అన్ అవర్ పెడతాను, ఎంత ఎక్కితే అంత తీసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే చాలా చాలా ఎక్కువసేపు వస్తుంది బ్యాటరీ. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా, ఇప్పుడు 20% ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా ఇది ఒక 80-85 వచ్చేస్తుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం, అసలు నీకు స్క్రీన్ ఆన్ టైం ఎంత వస్తుంది? ఏమన్నా గేమ్స్ ఆడితే ఒక 7 to 8 hours ఖచ్చితంగా వస్తుంది. గేమ్స్ ఆడకుండా ఓన్లీ ఏమన్నా సిరీస్ కానీ అలా ఏమన్నా స్ట్రీమింగ్ చేస్తే మటుకు ఒక 10 hours పైన వస్తుంది, 10 to 11 hours వస్తుంది. మీకు స్క్రీన్ మీద వీలైతే స్క్రీన్ షాట్ పెడతాను. ఈజీగా వీడియో యూజ్ చేస్తున్నప్పుడు 10 hours పైన 11 hours స్క్రీన్ టైం కూడా ఒక్కోసారి వచ్చిందనమాట. బట్ గేమ్స్ ఎక్కువ ఆడితే మాత్రం మీరు 8 hours దాకా స్క్రీన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా మనం డిసప్పాయింట్ చేయదు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న అన్ని ప్రాసెసర్స్ లోకి పవర్ఫుల్ ప్రాసెసర్. సో దీన్ని జనరల్ యూసేజ్ లో ఎలా ఉంది ఇవన్నీ అడగాల్సిన పని లేదు. జనరల్ యూసేజ్ లో ఈ ప్రాసెసర్ బెస్ట్. ఇదే హ్యాండిల్ చేయట్లేదు అంటే ఇంకా వేరే ఏది హ్యాండిల్ చేయలేదు. అండ్ వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది కూడా గేమింగ్ మీద. దీనిలో సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ తీసుకొచ్చారు. సో మెయిన్ గా గేమింగ్ మీద ఫోకస్ చేశారు కాబట్టి అసలు దీనిలో ఏం గేమ్స్ ఆడో, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నేను ఎక్కువ ఆడేది గెన్షిన్ ఇంపాక్ట్. ఆ గెన్షిన్ ఇంపాక్ట్ అయితే డిఫాల్ట్ 60 FPS నేను యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత రే ట్రేసింగ్ కూడా ఆన్ చేసుకొని మరీ ఆడతాను నేను. ఆ రే ట్రేసింగ్ ఆన్ చేస్తే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ షాడోస్ కానీ ఫైట్ చేసేటప్పుడు అయితే ఆ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, లైట్నింగ్ ఎఫెక్ట్, ఫైర్ బాల్ ఎఫెక్ట్, అన్ని అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. అసలు నేను ఫ్రేమ్స్ డ్రాప్ అవడం కానీ అసలు 0 ఫ్రేమ్ డ్రాప్. 1 hour దాకా అయితే అంత కాలినట్టేం అనిపిదు, హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour దాకా. దాని తర్వాత అనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఎంత హీట్ అయినా కానీ ఫ్రేమ్ డ్రాప్ అయితే నేను ఎక్కడ చూడలేదు. కొంచెం గెన్షిన్ ఇంపాక్ట్ ఆడేటప్పుడు మాత్రం నాకు కూడా కొంచెం హీటింగ్ అనిపించింది. ఫ్రేమ్ దగ్గర కొంచెం కాలుతున్నట్టు ఉంటుంది. హెవీ గేమ్ కాబట్టి నేను ఎక్కువ BGMI ఆడుతుంటా. BGMI లో 144 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. దానిలో గేమింగ్ ఫీచర్స్ అవన్నీ నేను రివ్యూలో మాడాను, ఒకసారి చెక్ చేయండి. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఎక్కడ మీకు ల్యాగ్స్ అనే మాటే ఉండదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కాకపోతే మరీ హెవీ గేమ్స్ ఇప్పుడు గెన్షిన్ ఇంపాక్ట్ లాగా ఆడితే మాత్రం లైట్ గా ఫోన్ వేడెక్కినట్టుగా అనిపిస్తుంటది. టు బి ఫ్రాంక్, మాకు ఇక్కడ క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. అరౌండ్ 27 degrees టెంపరేచర్ ఉంది. సో వీడి దగ్గర టెంపరేచర్ కానీ లేదు కాబట్టి వీడు ఎగ్జాక్ట్ గా టెంపరేచర్ మెజర్ చేయలేదు. కానీ నేను స్టూడియోలో ఉన్నప్పుడు ఆడినప్పుడు మాత్రం నాకు అరౌండ్ 42-43 degrees దాకా వచ్చింది. మీరు ఒకవేళ సమ్మర్ లో ఆడితే మాత్రం ఈజీగా ఒక 45-46 degrees దాకా రావచ్చు. సో ఫోన్ ఎంత వేడెక్కినా కూడా ఈ ఫోన్ లో మీకు థ్రాట్లింగ్ లేదు. అంటే గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో స్టక్ అయిపోవడం, ఆగిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. సో పర్ఫార్మెన్స్ విషయంలో మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. పర్ఫార్మెన్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఇది LPDDR5X ర్యామ్ తో వస్తుంది. సో ర్యామ్ లో ఎక్కడైనా ఇబ్బంది అనిపించిందా? ఏదైనా యాప్స్ క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు రీలోడ్ అయిపోవడం అట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి? చిన్న చిన్న యాప్స్ అయితే హోల్డ్ చేస్తుంది కానీ గెన్షిన్ ఇంపాక్ట్ అయితే రీలోడ్ అయిపోతుంది. BGMI, గెన్షిన్ ఇంపాక్ట్ ఇట్లాంటి గేమ్స్ అయితే రీలోడ్ అయిపోతాయి కానీ మోస్ట్లీ అన్ని యాప్స్ ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ర్యామ్ లో ఏ ఇష్యూ లేదు. అండ్ ఇది UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. సో స్టోరేజ్ లో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తావా? సో ఇక్కడ వరకు బానే ఉంది. మెయిన్ డిపార్ట్మెంట్ కెమెరాస్. దీనిలో మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మేము రివ్యూ చేసినప్పుడు, స్టార్టింగ్ లో మనం రివ్యూ చేసినప్పుడు అసలు ఫోటోస్ బాగా వస్తున్నాయి కానీ ఫోటో షాట్స్ తీసినప్పుడు మాత్రం కొంచెం గ్రేష్ వస్తున్నాయి. ఫోటోస్ అన్ని కొంచెం గ్రేష్, స్కిన్ టోన్స్ అంతా ఒక రకంగా మార్చేస్తా ఉంది. ఇక్కడ శాంపిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో ఫోటో షాట్స్ అయితే ఫస్ట్ లో చాలా డిసప్పాయింట్ అయ్యాము. రివ్యూ పోస్ట్ చేసిన తర్వాత ఈ ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు ఒక 2 అప్డేట్స్ వచ్చినాయి. తర్వాత నీకు ఇచ్చాక నీకు అసలు ఎన్ని అప్డేట్స్ వచ్చాయి? నాకు ఒక 2 వచ్చినాయి. సో 4 అప్డేట్స్ తర్వాత మేము మళ్ళీ కెమెరా శాంపిల్స్కి వెళ్ళాము. ఒకసారి ఏం కాదు, ఒక 3-4 సార్లు చాలా సార్లు వెళ్ళాము ఫోటోస్ కి. దగ్గర 1000 ఫోటోస్ పైన తీసాము. సో అప్డేట్ తర్వాత అయితే మీకు పోర్ట్రేట్ షాట్స్ చాలా వరకు సెట్ అయ్యింది. మీకు డే టైమ్ లో మాత్రం అన్ని ఫోకల్ లెంత్ లో మీకు పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇంతకు ముందు వచ్చినట్టు ఆ గ్రే స్టోన్ గానీ, ఆ స్కిన్ టోన్స్ మార్చేయడం, కలర్స్ వాష్ అవుట్ చేయడం ఇట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. మొత్తం సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు కలర్స్ చాలా బాగా వస్తున్నాయి. మీకు జూమ్ చేసినా డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది. డే లైట్ పోర్ట్రేట్ షాట్స్ లో మాత్రం నేను సాటిస్ఫై అయ్యా. అండ్ నైట్ టైమ్ లో మీకు సఫిషియెంట్ లైటింగ్ ఉంటే మాత్రం మీకు నైట్ టైం కూడా ఫోటోస్ బాగా వస్తున్నాయి. మీకు అన్ని ఫోకల్ లెంత్ లో మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. నేనైతే సాటిస్ఫై అయ్యాను. బట్ మరీ లో లైట్ లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అనిపిస్తే మాత్రం అక్కడ ఫోటోస్ మిమ్మల్ని కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు. ఫేస్ అంతా చాలా సాఫ్ట్ గా వస్తుంది, చాలా స్మూత్ గా కనిపిస్తుంది. అక్కడ కొంచెం ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. వెరీ లో లైట్ లో ఎంత ఫోటోలు తీసినా గానీ ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. బట్ మోస్ట్లీ పోర్ట్రేట్ షాట్స్ అయితే సెట్ చేస్తారు. పోర్ట్రేట్ షాట్స్ మాకు సాటిస్ఫైడే. బట్ వీడియో డిపార్ట్మెంట్, వీడియో క్వాలిటీ మాత్రం మాకెందుకో ఫస్ట్ ఉన్నప్పుడు ఎలా అనిపించిందో ఇప్పుడు అంత ఇంప్రూవ్ అయినట్టు అనిపించలా. ఫస్ట్ లో వీడియో క్వాలిటీ దారుణంగా వచ్చేది. తర్వాత ఇప్పుడు ఏం అంత ఇంప్రూవ్ అయినట్టు అనిపించలా. ఇప్పుడు కూడా వీడియో క్వాలిటీ నేను అంత సాటిస్ఫైడ్ కాదు. అంటే ఒక 75,000 రూపీస్ ఫోన్ లో ఉన్న వీడియో క్వాలిటీ లాగా అనిపించలా. వీడియో క్వాలిటీ కొంచెం యావరేజ్ గానే వస్తుంది. బట్ పెరిస్కోపిక్ కెమెరా 3x వీడియో మాత్రం అసలు దారుణంగా వస్తుంది. స్కిన్ టోన్స్ అంతా కూడా పింకిష్ గా చేస్తుంది. మెయిన్ గా సన్లైట్ పడ్డప్పుడు, సన్లైట్ పడగానే ఫేస్ అంతా ఒక రకంగా చేస్తుంది, పింకిష్ గా చేస్తుంది. సో వీడియోస్ లో మాత్రం ఇంకా అప్డేట్స్ ఫిక్స్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. సో వీడియో డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ కొంచెం డిసప్పాయింటెడ్. నిన్న కూడా మనం టెస్ట్ చేస్తాం, నిన్న కూడా అలాగే వస్తున్నాయి వీడియోస్. సరే ఎంతవరకైనా ఒక రకము. బట్ పోర్ట్రేట్ వీడియో
వీళ్ళు మరీ దారుణంగా 1080p 30 FPS ఇచ్చారు. 75,000 రూపాయల ఫోన్ ఇది. 1080p 30 FPS అనేది అసలు యాక్సెప్ట్ చేయలేము. వీడియో క్వాలిటీ అయితే 2 వర్స్ట్ ఉంటుంది, నీకు డీటెయిల్స్ ఉండవు, అసలు మీకు చూడడానికి వీడియో బాగోదు. అసలు పోర్ట్రేట్ వీడియో ఎట్లా అనిపించింది? నేనైతే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ దీని పోర్ట్రేట్ వీడియోనే చెప్తాను. ఎందుకంటే అసలు క్లారిటీ లేదు, ఫేస్ లో గానీ డీటెయిల్స్ గానీ అసలు లేనే లేవు. అసలు పోర్ట్రేట్ వీడియో అయితే వేస్ట్. ఇంకా పెరిస్కోపిక్ వీడియో, పెరిస్కోపిక్ లో 3x వీడియో అయితే అసలు దారుణంగా వస్తుంది. స్కిన్ టోన్స్ అసలు ఏందో, ఆ స్కిన్ టోన్స్ కరెక్ట్ గా లేవు, కలర్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లా, డీటెయిల్స్ కరెక్ట్ గా లేవు. వీడియో డిపార్ట్మెంట్ లో మాత్రం డిసప్పాయింటెడ్. బట్ ఫోటోస్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ లో మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు. బట్ వీడియో డిపార్ట్మెంట్ లో మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నీకు ఎట్లా అనిపిస్తుంది వీడియో డిపార్ట్మెంట్? వీడియో మటుకు నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆ ప్రైస్ కి మెయిన్ కెమెరా అన్నా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అసలు పెరిస్కోపిక్ కెమెరాకి నేను అసలు యాక్సెప్ట్ చేయను. వీడియో అసలు పెరిస్కోపిక్ అసలు నచ్చలేదు నాకు. అండ్ ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ తీసినా వీడియోస్ తీసినా చాలా బాగుంది. వీడియోస్ కూడా మీకు బ్యాక్ కెమెరాలో వచ్చినట్టు ఆ ఇష్యూస్ లేవు, ఎర్రగా రావడం ఇష్యూస్ ఏం లేవు. ఫ్రంట్ కెమెరా వీడియో డిపార్ట్మెంట్ లో మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఫ్రంట్ కెమెరా అయితే నాకు 0 డిసప్పాయింట్మెంట్, చాలా క్లారిటీగా డీటెయిల్స్ బాగున్నాయి. ఫ్రంట్ కెమెరాలో మీరు డిసప్పాయింట్ అవ్వరు, కానీ బ్యాక్ కెమెరా వీడియో డిపార్ట్మెంట్ లో మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ OS ఇది ఆరిజిన్ OS 6 తో వస్తుంది. సో ఆరిజిన్ OS నువ్వు ఆల్రెడీ ఫంటా చాయిస్ యూజ్ చేస్తావు. iQOO ZNR ని వీడు ఒక 1 month దాకా యూజ్ చేశాడు. సో అది యూజ్ చేశాక మళ్ళీ దీనికి వచ్చావు, ఫంటా చాయిస్ నుంచి ఆరిజిన్ OS కి వచ్చావు. సో ఆరిజిన్ OS అసలు ఎలా అనిపించింది? ఫంటా చాయిస్ అయినా ఆరిజిన్ OS అయినా రెండిట్లో V యాప్స్ అని అవన్నీ చాలా ఉంటాయి, రికమెండేషన్స్ అన్ని ఉంటాయి, బ్లోట్వేర్ చాలా ఉంటుంది. అన్ని సెటప్ చేసేటప్పుడే ఆఫ్ చేసేసుకోండి. అలాగే గ్లాన్స్ ని ఖచ్చితంగా ఆఫ్ చేయడం మర్చిపోకండి. గ్లాన్స్ అంటే లాక్ స్క్రీన్ మీద వాల్ పేపర్స్ వస్తా ఉంటాయి, ఆఫ్ చేసుకోండి. అట్లాగే యాప్స్ చూడడానికి యాప్ డ్రాయర్ ఉంటుంది కదా, దాని లోపల మనం అన్ని మనకు అవసరం లేని అన్ని తీసుకెళ్లి ఒక ఫోల్డర్ లో పెట్టేసుకుంటే క్లీన్ గా కనిపిస్తుంది. నేనేం చేశానంటే వాడు ఇచ్చిన వివో యాప్స్ అన్ని ఎత్తి దాంట్లో వేసేసాను. ఆ V యాప్స్ ని ముందు నోటిఫికేషన్స్ తీసేయండి, లేకపోతే తలకాయ నొప్పిది. V యాప్ స్టోర్ కి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది, ప్లే స్టోర్ లో ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు డౌన్లోడ్ అయిన తర్వాత ప్లే ప్రొటెక్ట్ లో స్కాన్ అవుతుంది, తర్వాత మళ్ళీ V యాప్ స్టోర్ లో కూడా స్కాన్ అవుతుంది. అది అబ్జర్వ్ చేసావా? నేను అందుకోసమే ఆ V యాప్స్ ని డిజేబుల్ చేస్తాను. బెస్ట్ డిజేబుల్ V యాప్స్ అంతే. మోస్ట్లీ ప్లే స్టోర్ లో ఉంటాయి, అన్ని యాప్స్ ఉంటాయి, V యాప్ స్టోర్ ని డిసేబుల్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ నీకు అసలు ఎన్ని బ్లాక్ చేసుకున్నాక యాడ్స్ ఎన్ని ఆఫ్ చేసుకున్నాక అసలు ఆరిజిన్ OS నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు అన్ని ఫోల్డర్ లో పెట్టేసి ఆ V యాప్స్ డిజేబుల్ చేసిన తర్వాత చాలా క్లీన్ గా అనిపిస్తుంది. ఆరిజిన్ OS మీద మన ఛానల్ ఒక వీడియో పోస్ట్ చేశా, దానిలో అన్ని ఇంకా డీటెయిల్ గా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, మీరు ఎక్కువ ఒక 1 సెకండ్ కూడా హోల్డ్ చేయాల్సిన పనిలా, జస్ట్ టచ్ చేస్తే అన్లాక్ అయిపోద్ది. చాలా ఫాస్ట్ ఉంది. అసలు ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నీకు ఎట్లా అనిపించింది? నేను ముందర వాడే నథింగ్ ఫోన్ లో 1 సెకండ్ హోల్డ్ చేస్తేనే అది వస్తుంది. ఇది ఊరికి పెట్టక ముందే అన్లాక్ అయిపోతుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడైనా మిస్ అవ్వడం అట్లా అండ్ ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6.0 సపోర్ట్ చేస్తుంది. సో వైఫై ఎక్కడైనా డిస్కనెక్ట్ అవ్వడం, పింగ్ ఎక్కువ రావడం గేమ్ ఆడినప్పుడు ఎప్పుడైనా నోటీస్ చేస్తావా? వైఫైలో ఇష్యూస్ బ్లూటూత్ నువ్వు హెడ్ ఫోన్స్ అయి కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా? బ్లూటూత్ కూడా ఏం ఇష్యూస్ లేవు. అండ్ NFC సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్టర్ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా అసలు NFC వాడేవా? అసలు NFC వాడలేదు, IR బ్లాస్టర్ వాడలేదు. అంత క్యాష్ లక్షలు పెట్టుకున్నాను. అండ్ IR బ్లాస్టర్, నేను IR బ్లాస్టర్ పర్సనల్ గా యూజ్ చేస్తా, AC లై కంట్రోల్ చేయడానికి. మంచి ఫీచరే, వాడుకోవచ్చు. అండ్ కాల్ క్వాలిటీ, కాల్స్ మాడుతున్నప్పుడు నేను జియో సిమ్ కదా, మెయిన్ గా జియో సిమ్ యూజ్ చేస్తాడు, నేను ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తా. సో ఎయిర్టెల్ లో నాకైతే ఎక్కడ ఇష్యూ నోటీస్ చేయలేదు, ఎక్కడ కాల్స్ డ్రాప్ అవుతున్నట్టు, కాల్స్ కట్ అయిపోవడం ఇట్లాంటి ఏ ఇష్యూ లేదు. సో జియో నీకు కాల్ క్వాలిటీ ఎలా అనిపించింది? కాల్ క్వాలిటీ మటుకు సూపర్ గా ఉంది, నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ ఏం రాలేదు. కాకపోతే వైఫై కాలింగ్ ఆన్ చేస్తే అప్పుడప్పుడు అంటే నాకు వాళ్ళది సరిగ్గా వినిపించట్లేదు, నాది వాళ్ళకి వినిపిస్తుంది, కానీ అక్కడక్కడ వాళ్ళది నాకు వినిపించటం లేదు వైఫై కాలింగ్. అండ్ నెట్వర్క్, నేను ఎయిర్టెల్ యూజ్ చేసినప్పుడు నెట్వర్క్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. జియో నీకు నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు జియోలో ఎక్కడైనా సిగ్నల్స్ పడిపోవడం ఇట్లా ఎప్పుడైనా ఇష్యూ వచ్చిందా? ఏం లేదు, నాకు కాల్స్ చేసినప్పుడు కూడా 5G సిగ్నల్ లో డేటా రన్ అవుతుంది, చాలా బాగుంది సిగ్నల్ క్వాలిటీ కూడా ఏం ఇష్యూ లేదు. అండ్ హ్యాప్టిక్స్, దీనిలో హ్యాప్టిక్స్ ఎలా అనిపించింది? హ్యాప్టిక్స్ ఓకే, బాగానే ఉంది. హ్యాప్టిక్స్ చాలా ప్రీమియం గానే ఇచ్చాడు, నాకు కూడా హ్యాప్టిక్స్ సాటిస్ఫైడ్. సో ఇది ఫోన్ గురించి అయితే. అండ్ ప్రైసింగ్, ఇది బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 72,999 లాంచ్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఈ వీడియో చేసిన టైంకి 4,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. యాక్చువల్గా ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు 8,000 రూపీస్ పైన కార్డ్ ఆఫర్ ఉంది అనుకుంటా, అప్పుడు అరౌండ్ 65,000 వచ్చింది. ఇప్పుడు ఇది 69,000 రూపీస్కి వస్తుంది.
₹69,000 రూపీస్కి మాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే వీడియో డిపార్ట్మెంట్లో మేము అసలు డిసప్పాయింటెడ్. మెయిన్గా పోర్ట్రేట్ వీడియోస్, పోర్ట్రేట్ వీడియోస్ డిసప్పాయింటెడ్. అండ్ లో లైట్ ఫోటోగ్రఫీ, మీరు మరీ లో లైట్లోకి వెళ్తే మాత్రం కొంచెం ఫేస్ కొంచెం సాఫ్ట్గా స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. అది పక్కన పెట్టేసినా మీకు వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. వీడియో డిపార్ట్మెంట్స్ కాకుండా ఈ ఫోన్లో నీకు ఏదైనా డిపార్ట్మెంట్లో డిసప్పాయింట్మెంట్ అనిపించిందా? ఇంకేం లేవు, ఎక్కడ అనిపించలేదు. సో ఫోన్ అయితే అన్ని విషయాలు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే అయితే మీరు ఏ ఫోన్లో చూడలేరు అంత మంచి డిస్ప్లే. దీనికి మించిన డిస్ప్లే ఈ ప్రైస్ రేంజ్ లో లేదు. మేము అన్ని చెక్ చేసాం కాబట్టి ఆ ప్రైస్ లో ఏ డిస్ప్లేలో కూడా ఇంత బెస్ట్ డిస్ప్లే నేను ఎక్కడ చూడాలి. సో డిస్ప్లే సాటిస్ఫై అవుతారు, సౌండ్ క్వాలిటీ సాటిస్ఫై అవుతారు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్ లో మీరు సాటిస్ఫై అవుతారు. బట్ డిసప్పాయింట్ అయ్యేది ఆ వీడియో డిపార్ట్మెంట్ లో. ఒకవేళ మీకు వీడియో డిపార్ట్మెంట్ లో ఎక్కువ వీడియోస్ షూట్ చేస్తాను, వీడియోగ్రఫీ నా మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ ని స్కిప్ చేయడం బెటర్. లేదు నేను వీడియోస్ అప్పుడప్పుడు రికార్డ్ చేస్తాను, నాకు అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మెయిన్ గా పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, డిస్ప్లే బాగుండాలి, ఓవరాల్ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ యూజ్ చేసినట్టు ఉండాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. కాకపోతే ₹69,000 అనేది నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? నాకు కూడా అట్లానే అనిపించింది. 60 నుంచి 65 లోపల వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు, కానీ 69-70 అంటే కొంచెం ఓవర్ ప్రైస్. 70 అంటే కొంచెం ఎక్కువే, బట్ 60 to 65 మధ్యలో వస్తే ఈ ఫోన్ బ్లైండ్ గా తీసుకోవచ్చు. బట్ ₹70,000 పెట్టి తీసుకోవడం అనేది నాకు అంత సాటిస్ఫాక్షన్, ప్రైస్ వర్త్ కాదు. మెయిన్ ఎందుకంటే వీడియో డిపార్ట్మెంట్ లో అదొకటి సెట్ చేస్తుంటే ఆ ప్రైస్ తీసేసుకోవచ్చు 70,000. అంటే ఎందుకంటే నేను కూడా ఎక్కువగా ఎక్కడ బయటికి పోయినా కానీ అన్ని వీడియోలు తీస్తా ఉంటాను బయటకు పోయి, అది నాకు నచ్చలేదు దీంట్లో వీడియోస్, కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో అదొక్కటి మైండ్ లో పెట్టుకోండి. వీడియో డిపార్ట్మెంట్ లో కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ప్రస్తుతానికి అయితే 2 months అయిపోయింది కాబట్టి ఇదే ఫైనల్ అనుకోవాలి. సో వీడియోస్ మీ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం ఫోన్ స్కిప్ చేయొచ్చు. లేదు నాకు వీడియో డిపార్ట్మెంట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకుంటే ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ చూసుకోండి, 65 లోపు వస్తే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. 69 అంటే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన వాటి బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.